కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్లోని సిర్పూర్ పేపర్ మిల్ గేటు వద్ద మంగళవారం రోజున సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఎస్పీఎం స్టాప్ గేట్ ఎదురుగా క్వార్టర్లో నివాసం ఉంటున్న డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎస్పీఎం యాజమాన్యం నిన్న అర్ధరాత్రి అక్రమంగా కరెంటు మరియు నీటి సప్లై కట్ చేశారని, ఈ నిరంకుశ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుందని డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు పిలుపునిచ్చారు. జనవరి 1వ తేదీన కాంట్రాక్టు కార్మికులకు 3,500 రూపాయలు ఇస్తామని చెప్పిన యాజమాన్యం ఇప్పటికీ ₹1 కూడా చెల్లించకపోవడం దారుణమని, దీనిని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎస్పీఎంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉంటామని, ధర్నాలు కూడా నిర్వహిస్తామని డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు చెప్పడం జరిగింది. యాజమాన్యాల మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే కేవలం 150 మందిని మాత్రమే తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇంకా 750 మందికి ఎప్పుడు వాళ్ళని అసలు విధుల్లోకి తీసుకుంటారా లేదా అని చెప్తలేరు. ఒకవేళ తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటామని చెప్పలేని పరిస్థితి. సెలెక్టివ్గా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని మాత్రమే పర్మనెంట్ కార్మికులని, పర్మనెంట్ ఎంప్లాయీస్ని విధుల్లోకి తీసుకోవడం పూర్తిగా యాజమాన్య వైఖరిని నిరసిస్తూ ఇవాళ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లనే కాంట్రాక్ట్ కార్మికులు జై కాంగ్రెస్ నీరెత్తినట్టు ఉండడంతో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఈ ఎమ్మెల్యే గారైతే కాలికి బలపం కట్టుకుని ఇల్లు తిరిగి చెప్పడం జరిగింది. ఓల్డ్ కాలనీ, న్యూ కాలనీ అంతా తిరుగుకుంటా మీకందరికి కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ 3,000 రూపాయలు 35,000 రూపాయలు అకౌంట్లో వస్తాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు 3 నెలలు కావస్తుంది, ఇప్పటికీ రూపాయి కూడా రాలేదు. ఎలక్షన్లు అయి 3 నెలలు అవుతుంది కానీ ఇప్పటికి రూపాయి ఇవ్వలేదు. కనీసం దాని గురించి మాట్లాడే ధైర్యం కూడా లేకుండా పోయింది. పర్మనెంట్ కార్మికులు 900 మందిలో కేవలం 150 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నారు. ఇంకా 750 మందిని విధుల్లోకి తీసుకోలేదు. ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి. అసలు తీసుకుంటారా తీసుకోరా, తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటారో అని చెప్పలేని పరిస్థితి. 170 మంది వరకు యూపీ, బీహార్ నుంచి మహిళా కార్మికుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో పనిచేయిస్తున్నారు. స్థానికుల నోట్లో మట్టి కొడుతున్నారు, పర్మనెంట్ కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారు, మళ్ళా కాంట్రాక్ట్ కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారు. వాకర్స్ కి కనీసం ఈ గ్రౌండ్ చుట్టూ ఉన్న జాయింట్ ట్రాక్లు నడవలేని పరిస్థితి. గేట్లు వేసేసి బిగిచ్చేస్తున్నారు. ఇదంతా మా ప్రైవేట్ ప్రాపర్టీ అంటున్నారు. ఒక మాఫియా వ్యవస్థ లాగా వ్యవహరిస్తున్న ఈ ఎస్పీఎం యాజమాన్యం జేకే పేపర్ లిమిటెడ్, వీళ్ళ ఈ మాఫియా గ్యాంగ్ కు లీడర్ ఎవరంటే మా ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప గారు మాఫియా లీడర్. ఈ మాఫియా లీడరు, ఈ మాఫియా యాజమాన్యం, ఇవి రెండు కూడబలుకొని ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కార్మికులకు పూర్తిగా న్యాయం చేసే విధంగా ఆలోచన చేస్తాం. ఒక ఉమ్మడి వేదికను తయారు చేస్తాం.
కార్మికుల హక్కుల సాధన కోసం ఒక జేఏసీ ఫామ్ చేస్తాం. ప్రజా సంఘాలను, కార్మిక సంఘాలను, ప్రజల్ని మమేకం చేసి ఇవి ఎస్పీఎం యాజమాన్యం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా చూస్తారు మీరు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తడాకా చూపిస్తాం. అందరినీ కలుపుకొని పోయి కార్మికులు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేస్తాం. మేమేదో నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఈ ప్రాంతానికి న్యాయం చేయడానికి 250 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకున్నాం. నువ్వేదో ఫ్రీగా రాలే. 2000 కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 200 కోట్ల రూపాయలకు కాజేసి ఇవాళ ఇక్కడ లోకల్ కార్మికులని అందరినీ దొంగలు అంటున్నావు. మమ్మల్ని అందరినీ చులకనగా చూస్తున్నావు, మమ్మల్ని అందరినీ తీసి పారేస్తున్నావు. కాబట్టి ఈ విధానాన్ని నిరసిస్తాం. కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ న్యాయం జరిగే విధంగా మీరందరూ మాతోటి రండి. తప్పకుండా మీకు అందరికీ న్యాయం జరిగే విధంగా ఆలోచన చేస్తాం. అట్లనే 5 ఏళ్ల క్రితం ఇచ్చిన జీతాలని ఇప్పటికీ ఇస్తున్నారు. సర్వీసును కూడా లెక్క పెట్టట్లేదు. ఇంకా కాంట్రాక్ట్ కార్మికులు లాగానే వాళ్ళని చూస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని కూడా నిరసిస్తున్నాం. ఈ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తప్పకుండా కావాలి. స్థానికులకు ఉపాధి కావాలి. కొత్తగా మీకు వచ్చే ఉపాధి కూడా స్థానికులకే ఇవ్వాలి. ఇది మా డిమాండ్. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ విధంగా ఉద్యమం చేస్తాం. ఎస్పీఎం యాజమాన్యం ఇకనైనా నిరంకుశ వైఖరి విడనాడాలే. ఇది మొదటి ధర్నా కాదు, మేము రోజు ఒక ధర్నా చేస్తాం. మీకు నిద్ర లేకుండా చేస్తాం. మీరు అడ్డగోలు కథలు చేసి దెబ్బలు తరుచుకుంటా ఉంటే చూస్తూ ఊరుకునే అవకాశమే లేదు. పోలీసులు కాదు, ఎవ్వరు కాదు, ఎవరు దేవుడు దిగొచ్చినా మీ అరాచకాలను ఎండగడుతూనే ఉంటాం. కాంట్రాక్ట్ ఎస్పీఎం పరిరక్షణ ఉద్యమానికి, ఈ మలిదశ పరిరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సింది ఇవాళ 26 ఫిబ్రవరి నాడే శ్రీకారం చుట్టినామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా విలేకరులు, ప్రెస్ మిత్రులు, మీరు కూడా కొంచెం మంచిగా ఆలోచన చేయండి. ఇది ఈ స్థానికుల గోస, మన కోసం వచ్చిన కంపెనీ ఇది. ప్రభుత్వం మన స్థానికుల ఉపాధి కోసం ఈ కంపెనీని ఏర్పాటు చేస్తే, మళ్ళీ తెరిపిస్తే ఇక్కడ కార్మికులను కాదని ఎక్కడో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు న్యాయం చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఈ విధానానికి కూడా నిరసనగా మీరు మంచి కవరేజ్ ఇవ్వాలి. తప్పకుండా కార్మికుల వేతలు, ఈ కార్మికులు భయం గుప్పిట్లో ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎస్పీఎం యాజమాన్యం వాళ్ళందరినీ ఒక గుప్పిట్లో పెట్టుకొని మీరు ఒకవేళ ధర్నాకు పోతే మిమ్మల్ని విధుల్లోకి తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఈ విధానానికి కూడా నిరసన తెలుపుతున్నాం. కార్మికుల ఐక్యత, రాజకీయ సంఘాల ఐక్యత.